ఏది ఉన్నా ఎవరి దగ్గర బై చేసినా కూడా 100% జెన్యూనా కాదని చూసే బై చేస్తాను మేడం. ఇది కూడా ఒకటి మేజర్. ఇప్పుడు ఏమైతుందంటే మార్కెట్‌ల ఫేక్ గోల్డ్ ఒకటి ఎక్కువైపోయింది. హ్మ్. థ్రెడ్ గోల్డ్ ఎక్కువైపోయింది. థ్రెడ్ గోల్డ్ అంటే? చోరీ. అచ్చా! ఓకే. ఓకే. ఇప్పుడు మా కంపెనీ ఉంది. హ్మ్. మా కంపెనీకి ఎవరో ఒక అన్‌నోన్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు ఎక్కడనైనా మేడం అవునవును. ముత్తూట్ల, మనపురంలా గాని పేర్లు చెప్పొద్దేమో గాని వేరే కంపెనీలల్లా పాన్ బ్రోకర్ షాప్‌లల్ల గాని హ్మ్. కుదబెట్టేటప్పుడు జస్ట్ ఆధార్ కార్డ్ కూడా చూడకుండా కూడా కుదబెడుతున్నారు. ఓహ్ మై గాడ్! హ్మ్. ఇప్పుడు ఆధార్ ఇప్పుడు కార్డ్ కూడా నిజమో కాదో చెప్పలేని చెప్పలేని పరిస్థితులొచ్చాయి కదా! పరిస్థితులుంది. ఆ కస్టమర్ ఆడ ఒక 10 తులాస్ కులబెట్టాడు. కస్టమర్ మాకు కాల్ చేసి, "సార్ నా పలానా ముత్తూట్లో ఉంది, పలానా బ్యాంకులో ఉందని" చెప్తాడు. హ్మ్. చెప్పినప్పుడు ఈ బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంకులు పూర్తిగా వెరిఫికేషన్ చేసుకుంటారో లేదో తెలవదు మనకు. హ్మ్. హ్మ్. ముత్తూట్ ఇంకో సంస్థలు పాన్ బ్రోకర్ వెరిఫికేషన్ చేసుకుంటారో లేదో తెలవదు. మనం పోయి బై చేస్తాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థలుంది కాబట్టికే. అవును. అవును. గోల్డ్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థలుంది కాబట్టికి. ఆ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు ఏదో లైట్ మీద డాక్యుమెంట్స్ తోటి కొనేస్తున్నాం. అది తాకట్లా పెట్టుకుంటున్నారు. అది కొన్ని రోజుల తర్వాత ఏమైతది, అతను ఏనన్నా థ్రెడ్ చేసి, ఏనన్నా చోరీ చేసుకొస్తే, అతను ఏనన్నా దొరికితే, ఎవరికి అమ్మీలు, ఏ కంపెనీకి అమ్మీలు అనే టాపిక్ వస్తది అవును. ఫైనల్‌గా. అవునవును. అప్పుడు వాళ్ళు మళ్ళా అది మా దానికొస్తది ఆ మ్యాటర్. పోలీస్ స్టేషన్ నుంచెళ్ళి మాకు కాలొస్తది. కాలొచ్చి పలానా వ్యక్తి ఇక్కడ బై చేశారంట అని వస్తది. హ్మ్. ఇక చట్టాన్ని గౌరవించాల్సిందే. ఓహ్ మై గాడ్! ఇచ్చి వాడెంత అమ్మిండు ఏందనే దానికి మనం మూల్యం చెల్లించాల్సొస్తదాడ.